అక్కడ టమోటాలు పెట్టాను బట్రా, పచ్చి టమోటాలు. కింద కత్తి ఉంది. ఇక అనుమానం రావచ్చు, పండు టమోటాలతో ఎందుకు చేయకూడదు అని. పండు టమోటాల కంటే కూడా పచ్చి టమోటాలే బాగుంటుంది కుర్మా, ఎందుకంటే దీంట్లో పులుపుదనం ఎక్కువ ఉంటుంది, పైగా చాలా రుచిగా కూడా ఉంటుంది అనమాట. ఈ టమోటాని ఇలా తీసుకుని ముందు ఈ ముచ్చుక కట్ చేసుకోవాలి. అలా కట్ చేసేసి దీన్ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకే, అక్కడ ఒక ప్లేట్ ఉంది అందుకో, ఈ ప్లేట్లో ఇలా పెట్టుకోవాలి. ఇది కట్ చేయి, దా ఇవన్నీ కట్ చేసి. వెరీ గుడ్, బాగా కట్ చేసావు అబ్బాయి. ఇక్కడ పెట్టేసి ఇది తీసేసి ఆ ప్యాన్ బట్టరా, వెలిగించు. మా పక్కన ఒక ప్లేట్ ఉంది, ట్యూమా. ఇవన్నీ ఏంటంటే మన దీనికి కుర్మా కదా మనం చేసేది. ఈ కుర్మాలోకి ఒక పేస్ట్ తయారు చేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ కోసం ఏం చేయాలంటే ఫస్ట్ ధనియాలు దీంట్లో వేసుకుని వేపాలి. వేపు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కలు, ఇవన్నీ వేసుకున్న తర్వాత చివరిగా గసగసాలు వేయాలి. గసగసాలు ముందు వేస్తే మాడిపోతాయి, అందుకని వేయకూడదు. ఓకే, ఆఖరిగా గసగసాలు. ఇప్పుడు ఒక్కసారి వేపేసి వాటిని ఏంటంటే ఈ పేస్ట్లో పచ్చి కొబ్బరిను జీడిపప్పు కూడా వేయాలి, కాకపోతే ఇది వేపకూడదు. చక్కగా వేపేసావు కదా, పోయారు ఇప్పుడు అందులో పచ్చి కొబ్బరి, అలాగే జీడిపప్పు ఇప్పుడు తీసుకెళ్ళి చక్కగా పేస్ట్ చేసి తీసుకురాపో. త్వరగా రా. వచ్చావా? రాకుండా అట్నుంచి పోతా అనుకున్నావు. ఎక్కడ నిన్నేమన్నా అమ్మాయిలే కానీ కిందకి గిన్నె ఉంది బట్రా, అది పొయ్యి మీద పెట్టు. ఇక్కడ దినుసులు ఉన్నాయి చూడు, ఇప్పుడు కొద్దిగా నూనె వేయి దాంట్లో. ఇప్పుడు ఫస్ట్ ఏం వేయాలంటే బిర్యానీ ఆకు దీంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయలు వేసుకుంటాం. అది కాస్త ఉప్పు తీసుకో. అబ్బాయి ఉప్పేసావా? ఒకసారి కలబెట్టు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఉన్నాయి చూడు, చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేగాలి. వేగని సరే, ఈ ఉల్లిపాయలు ఏం చేయాలి? తీసుకెళ్ళి పడేయాలా? పంపుతా. చక్కగా వేగిని ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లో కాస్తంత పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కలుపు బాగా. తర్వాత ఇదిగో ధనియాల పొడి, ఆ తర్వాత కాస్తంత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కలిపే శుభ్రంగా. ఇప్పుడు పచ్చి టమోటా ముక్కలు ఉన్నాయి చూడు, అవి కట్ చేసి పెట్టుకున్నావే, దాంట్లో వేసేసుకోవాలి. మూత పెట్టి చెప్తా, ఒక్క 10 నిమిషాలు అది మగ్గుతుంది. దాన్ని అలా మగ్గని. అబ్బాయి ఒకసారి మూత. ఇగో ముడతలు వచ్చేసిన చూడు, అంటే ఇప్పుడు బాగా వేగినట్టు అనమాట. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే మనం ఇదిగో ఇందాక పట్టుకొచ్చావు నువ్వు పేస్టు, ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ ఏమేమి వేసి తీసుకొచ్చాం? ఇందులోనా గసగసాలు, యాలకులు, లవంగాలు, కొబ్బరి, జీడిపప్పు. కాస్త నీళ్లు పోసే దీంట్లో మొత్తం వచ్చేస్తుంది. వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో కాస్తంత పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానీ, ఈ
ఇప్పుడు ఏం చేయాలంటే అబ్బాయి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దాన్ని ఉడకనివ్వాలి. అప్పుడు చక్కగా చిక్కబడుతుంది అనమాట. చూసావా టమోటా కుర్మా ఇది కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి కట్టి ఇది ఎక్కువ అయిపోయింది. రగ్గింది అందుకో తీద్దాం. చక్కగా దాంట్లో తీసే కూర కొద్దిగా కొత్తిమీర వేసి ప్యాన్ పెట్టి అందులో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, గసగసాలు వేసి వేయించి అందులో పచ్చి కొబ్బరి, జీడిపప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టి అందులో నూనె, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కరివేపాకు, టమాటా ముక్కలు వేసి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులో ముందుగా తయారు చేసుకున్న పేస్ట్, నీళ్లు, పెరుగు, పచ్చి బఠానీ వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే పచ్చి టమోటా కుర్మా రెడీ.